ఆయన ఎవరో స్వామి చెప్పాడు కాంట్రాక్షన్ పాస్ ప్రెసిడెంట్ మరియు రోటరీ క్లబ్ పాస్ ప్రెసిడెంట్ ఆ సందర్భంగా మన పిల్లలకి వారి గురించి చెప్పడం చాలా సంతోషం చేయాలి. ఆ టైంకి అటెండ్ చేయాలి అంటే చేస్తున్నారు. ఇప్పుడు యువతలో చూస్తున్నాం చాలా మంది చాలా సేవా ఫౌండేషన్ నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆర్గనైజేషన్ సో జూనియర్ చంబా ఇంటర్నేషనల్ సభ్యులు ధన్యవాదాలు సార్. కర్ణాటిక్ వోకల్ రామరాజు ప్రణమ్య ప్లీజ్ కమాండ్. నెక్స్ట్ కూచిపూడి వాళ్ళు రెడీగా ఉన్నాడమ్మా అండ్ వివేకరంగా జయంతీస్ రావాల్సిందిగా కూర్చున్నామండి. జాహ్నవి రెడీగా ఉండండి. కార్తికేయ వెల్కమ్ టు ది సార్ జి డాక్టర్ జి రవికుమార్. నెక్స్ట్ సార్ ఒక్క నిమిషం సార్. మన ఓరియంటల్ పాఠశాల పీఈటీ గారు శ్రీ సోమేశ్వర సురేష్ గారు ఆమెకి సర్టిఫికేట్ అందజేయాల్సిన కే మానస షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఓరియంటల్ స్కూల్. కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నాం విద్యార్థులందరినీ. నెక్స్ట్ సో వీరిని గట్టిగా మరొకసారి విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి ఇది ఒక గొప్ప ఒక మంచి సంతులు కూడా ఉంటే వేదిక మీద రావాల్సిన కోరుతాం. వీఆర్ గోయింగ్ టు ఫినిష్ అవర్ ప్రోగ్రామ్. ఇంగ్లీష్ జేసీఐ పాస్ట్ ప్రెసిడెంట్. ఈరోజు ఈ కార్యక్రమాలకు సహకరించినటువంటి కోటీస్ షాపింగ్ నేతలు, ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా విచ్చేయనటువంటి గౌరవనీయులు పెద్దలు, అది అవసరం అనుకోండి. అటువంటి సమయంలో మన సేవా ఫౌండేషన్ వాళ్ళు పెట్టి తీసుకొచ్చి తాళ్ళలో తీసుకొచ్చిన పిల్లకాయలు ఎంత బాగా చేశారంటే తర్వాత మనం యోగా నేర్పగాను పిల్లల్లో సులభంగా బయటకు తీసుకుని రావడంలో మన సేవా ఫౌండేషన్ కృషి చాలా ఎక్కువ ఉంది. సో వివేకాలను మర్చిపోకుండా వారు లేకపోతే మన ధర్మం కూడా నిలబడేది కాదు. వారు ప్రపంచ దేశాలకి మన హిందుత్వాన్ని గురించి చెప్పడం అంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది. అమెరికా శ్రీలంక మహాసభలో అన్ని మతాలు ఉన్నటువంటి ఒక మహాసభ జరిగినప్పుడు అందరూ మాట్లాడిన తర్వాత చివరిలో ఏదో సన్యాసి వచ్చాడు చూద్దామని చెప్పేసి అవకాశం ఇచ్చారు. చివరిలో ఒక 2 నిమిషాలు మాట్లాడుకున్నారు. వారు వచ్చి సభలో లేచి అప్పటిదాకా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనే వాళ్ళ అడ్రస్సింగ్ పేరెంట్స్ సహకారం లేనిది జరగదు. దాదాపు 200 మంది పిల్లల్ని పేరెంట్స్ ప్రోత్సహించి ఈ కార్యక్రమానికి ముందుకు నడిపించారంటే నిజంగా వారికి ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పకుండా ఇలాంటి పేరెంట్స్ని చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ కావాలని కోరుకుంటున్నాను. మన వివేకానంద గారి గురించి చక్కగా ఇందాక చెప్పిన పాప చెప్పింది. సెంట్రల్ స్కూల్లో కేంద్రీయ విద్యాలయం అనుకుంటా, నవోదయ స్కూల్, సెంట్రల్ స్కూల్, ఏ స్కూల్ అయినా కానీ ఇద్దరు చక్కగా చెప్పారు. పిల్లలు చెప్పిన వాళ్ళందరూ మంచిగా చెప్పారు. ఈ రోజు నుంచి ఇంత మాత్రం తెలుసుకున్నారంటే రాబోయే కాలంలో మంచి వక్తలుగా తయారవుతారు, మంచి బిహేవియర్తో మంచి పొజిషన్లోకి వెళ్తారు. ఇక ఆధ్యాత్మికంగా ఆయన గురించి మనం చెప్పాల్సిన పని లేదు. మీరు వీలైనంత వరకు పేరెంట్స్ని రిక్వెస్ట్ ఏంటంటే రోజు ఎంతో కొంత వివేకానంద
జయంతి సందర్భంగా ఈరోజు నేచర్ సేవ ఫౌండేషన్ రాజశేఖర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇక్కడికి ఆహ్వానించారు. చాలా చక్కటి కార్యక్రమాలు చేపడుతూ అందరికీ ఆదర్శవంతంగా అనేక అంశాలు పరిచయం చేస్తూ ముందుకెళ్తున్నారు. స్వామి వివేకానంద ఒక మాట అనేవారు, ఆరంభం నిరుత్సాహంగా ఉందని నీరు గారి దాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తుంది. మంది లేకపోయినా కొద్దిమంది అయినా ఆసక్తి కలిగిన సమూహాన్ని ఒక చోటకు చేర్చి అనేక కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేసి ముందుకు వెళ్తున్న రాజశేఖర్కి ముందు అభినందన తెలియజేస్తున్నాను. అలాగే భారత ప్రభుత్వం 1984లో స్వామి వివేకానంద జయంతిని యువజన దినోత్సవంగా ప్రకటించి అప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. స్వామి వివేకానంద చిన్న వయసులో మరణించడం మనందరి దురదృష్టం. అయినా సరే ప్రతికున్నంత కాలం కూడా భారతదేశానికి ఒక క్రీడగా స్వామి వివేకానంద పుట్టినరోజున మనం జాతీయ యువజన దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. భారతదేశం అంతా కూడా ఈ సందర్భంలో మన ఒంగోలులోని నేచర్ సేవా ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన దేశ భవిష్యత్తు భావితరాల మీ పిల్లల మీదనే ఉంది. కాబట్టి ఈ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళలో నిబిడీకృతమైన టాలెంట్స్ని బయటికి తీస్తూ వాళ్ళ కళలో కానీ సాహిత్యంలో కానీ మిగతా క్రీడల్లో కానీ వాటిని అంతా కూడా మనం బయటికి తీసుకొని చేస్తే వాళ్ళకి కూడా సంతోషంగా ఉంటుంది, మిగతా వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు ఇక్కడ మన ధనశ్రీన అమ్మాయి చూసిన అమ్మాయి మనం అంటే ఆ కార్యక్రమం చూసాం. కూడా నాట్యం అది ఎంత బాగా చేసిందో నేను ఇంతవరకు చూడలే. ఎందుకంటే చాలా కార్యక్రమాలు చూసాను, కానీ ఆ ఏజ్ గ్రూప్లో ఆ ఏజ్ గ్రూప్లో ఆ అమ్మాయి అంత చక్కగా చేయడం అనేది చెప్తున్నారు. పక్కన మాస్టర్ యోగా గురువు గారు కూడా ఆ అమ్మాయి యోగా కూడా నేర్చుకుంది. యోగా నేర్చుకున్న తర్వాత ఈ కూచిపూడి నృత్యం నేర్చుకుంది. ఆ విధంగా మనకి మన ఋషులు ఇచ్చినటువంటి సాంప్రదాయాలు, మనకి కళలు, ఈ నాట్యాలు, సంగీతం, కళలు ఎన్ని ఉన్నాయి. మనం వాటన్నిటి కూడా మర్చిపోకుండా మనం వాటిని కాపాడుకోవాలా. మనం కాపాడుకోవడం కానీ భావితరాలు కూడా మనం అందించాలి. అందించినప్పుడే మన ధర్మం, మన సంస్కృతి, మన దేశం యొక్క గొప్పదనం ప్రపంచాన్ని అంతా కూడా తెలుస్తుంది. మనందరికీ తెలుసు మన దేశం, మన ధర్మాన్ని గురించి ఇప్పుడు అంతా కూడా పాశ్చాత్యులు కూడా అంతా కూడా తెలుసుకుంటున్నారు, వాటిని ఆచరిస్తున్నారు. ముఖ్యంగా ఇస్కాన్ లాంటి సంస్థ వాళ్ళు యూరోప్ దేశాల్లో కానీ మిగతా వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఇస్కాన్, రష్యా అట్లాంటి దేశాల్లో కూడా వాళ్ళ బ్రాంచెస్ పెట్టి అక్కడ మన హరే కృష్ణ హరే రామ దీన్ని వాళ్ళు బాగా ప్రాచుర్యంలో తీసుకొస్తున్నారు. అట్లనే కూడా ఎన్నో సంస్థలు మన ధర్మాన్ని కాపాడుతున్నాయి, ధర్మం కోసం పనిచేస్తున్నాయి. అట్లా పనిచేస్తున్న సంస్థలకి మనం చేయూతనివ్వాలి, మనం వారికి సహకరించాలి. అలానే ఇప్పుడు ఎంతోమంది పిల్లలు వచ్చి ఈ నాట్యం కానీ మిగతా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. వారికన్నా కూడా ముఖ్యంగా వారి తల్లిదండ్రులను అభినందిస్తున్నాం. తెలుసుకున్నాం, మీరందరూ కూడా చాలా చెప్పున్నారు. వారి స్ఫూర్తితోనే నేడు నరేంద్ర మోడీ గారు కూడా వికసిత్ భారత్ అంటే ఏంటంటే, వికసిత్ అంటే ఏంటి మీ అందరికి తెలుసా? ఏమన్నా వికసిత్ భారత్ అంటే ఒక డెవలప్డ్ కంట్రీ, అంటే ఒక కంట్రీని డెవలప్ చేయాలి. సో ఈ కంట్రీని డెవలప్ చేయాలంటే ఎవరు చేయాలా? కంట్రీని డెవలప్ చేయాలంటే ఎవరు చేయాలా? ఇప్పుడు మనకు కంట్రీని డెవలప్ చేయాలంటే ఫస్ట్ మనం డెవలప్ అవ్వాల్సింది ఏంటి? యూత్ డెవలప్ అవ్వాలా. దాంతోపాటు వాళ్ళకు యూత్ని ఎలా మోల్డ్ చేయాలనేది కూడా ఇప్పటి నుంచే మోల్డ్ చేస్తేనే వాళ్ళు ఫ్యూచర్కి ఒక ఆదర్శంగా ఉంటారు. అవునా కదా? ఇప్పుడు మనం అందరం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి కంట్రీలో? పొల్యూషన్ ఉందా? పొల్యూషన్, అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడే ప్రాక్టికల్ గా మేము చెప్పమని చేసి చూపిస్తామనే విధంగా
మీ ముందు ఉన్నామండి. అదేవిధంగా మనకు సహకరించినటువంటి దాదాపుగా ప్రకాశం జిల్లాలో అన్ని స్కూల్స్ మనకి సపోర్ట్ చేస్తున్నాయి. ఈ సంవత్సరం వెస్ట్ ప్రకాశంలో ఉన్నటువంటి చాలా స్కూల్స్ మమ్మల్ని ఈ స్కాలర్షిప్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారండి. పేదరికంగా ఉన్నటువంటి మనకి ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉన్నటువంటి వాళ్ళు చదివించమని మాకు రిక్వెస్ట్ వస్తున్నాయి. సో ఆ ప్రయత్నంగా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుండి దాదాపుగా ఒక 500 స్టూడెంట్స్ ని కూడా ఆ సహకారం అందించడానికి ముందుకెళ్తుంది. అదేవిధంగా వెస్ట్ సైడ్ కరువు ప్రాంతం నుండి కూడా మాకు రిక్వెస్ట్ వస్తున్నాయి. అక్కడ వాటర్ స్కేసిటీ బాగా ఉన్నది. సో నేచర్ సేవ ఫౌండేషన్ పర్యావరణ పరిరక్షణ భాగంగా సోషల్ ప్రాజెక్ట్ లో ఆ కార్యక్రమం కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అనౌన్స్మెంట్ చేయబోతుంది. సో ప్రకాశం జిల్లా వెనుకబడే జిల్లా అనేటువంటి పేరు అలానే ఉంటుంది, కానీ ఇక్కడ మనుషులు ఎవరు వెనుకబడేయండి, అందరూ గొప్ప వాళ్ళే. సో ఎక్కడో సమ్ గ్యాప్ వస్తుందండి. మన యొక్క లైఫ్ స్టైల్కి మన యొక్క జిల్లాకి స్మాల్ గ్యాప్ ఉంటుంది. ఆ ఫైనాన్షియల్ అవ్వచ్చు, సోషల్ వెల్ఫేర్ అవ్వచ్చు, ఆ గ్యాప్ ఈ నేచర్ సేవ ఫౌండేషన్ ఫిల్ చేయడానికి